హరే కృష్ణ. మనలో చాలామంది భగవద్గీత అనగానే ఇది కేవలం అర్జునునికి కృష్ణునికి మధ్య జరిగిన సంవాదం అని, ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన విషయాలు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఈ గ్రంథం అసలు చదవరు, కొన్నా కూడా ఇంట్లో పూజ మందిరంలో పెట్టేస్తారు. కొంతమంది సమయం లేదు అని అంటూ ఉంటారు. ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అర్జునునికి భగవద్గీత ఎంతవరకు అవసరం అనేది మనం చూద్దాం. అసలు ఇది అర్జునుడి కోసమా, అర్జుని కోసం చెప్పడం జరిగిందా, లేదా ఇంకెవరి కోసం చెప్పడం జరిగిందా, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అర్జునుడు ఎలాంటివారో తెలుసుకోవాలి. అర్జునుడు సామాన్యమైన వ్యక్తి కాదు. చిన్నప్పటి నుండే సకల విద్యలు నేర్చుకున్నవాడు. నిజానికి పాండవులలో మూడవ వాడైనటువంటి అర్జునుడు సాక్షాత్తుగా ఇంద్రుని అంశ. అరణ్యవాసంలో ఉన్నప్పుడు దివ్య అస్త్రాలు సాధించడానికి తపస్సే ఏకైక మార్గమని పెద్దలు మరియు గొప్పవారి నుంచి తెలుసుకుని తపస్సు చేశాడు. అర్జునుడు ఊర్ధ్వబాహుడై తపస్సు చేశాడు. నెలల కొద్దీ తాను ఉపవాసాలు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు 5 నెలలలో కిరాతకుడి రూపంలో శివుడు వచ్చి అర్జునుడితో యుద్ధం చేశాడు. సంతోషించిన శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం బహూకరించాడు. ఆ తరువాత సచీదేవితో పాటు ఇంద్రుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత ఇంద్రుని ఆజ్ఞ మేరకు దేవతలు కూడా దివ్యాస్త్రాలను బహూకరించారు. దేవతలు వెళ్ళిన తరువాత సాక్షాత్తుగా ఇంద్రుడు తనను తాను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అంతేకాదు తన అర్ధసింహాసనం మీద కూర్చునే అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ చిత్రసేనుని నుండి గాంధర్వ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నాడు. అక్కడే ఇంద్రుని ఆశీస్సులతో అర్జునుడు సమస్త విద్యలను నేర్చుకున్నాడు. అందుకు బదులుగా ఇంద్రునికి గురుదక్షిణ చెల్లించాలి అని అర్జునుడు ఇంద్రుణ్ణి అడిగినప్పుడు నివాత కవచులనే రాక్షసులు బ్రహ్మ నుండి వరం పొంది దేవదానవులచే మరణం లేకుండా ఉన్నారు. వారు బలవంతంగా తన నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని జయించాలి అని ఇంద్రుడు అడగగానే అర్జునుడు వెంటనే ఆ 3 కోట్ల మందిని రాక్షసులతో ఇంద్రుని రథం మీద సారథి అయిన మాతలి రథసారథి అయి నడుపుతూ ఉంటే మహాశక్తి సంపన్నుడు తపోనిష్ఠుడు అయిన అర్జునుడు దేవదత్తం పూరించాడు. రథానికి పూంచిన గుర్రాలు కదలగానే ఇంద్రుడు స్థిరంగా ఉండేవాడు కాదని, కానీ మాతలి ప్రత్యేకంగా గమనించి చెప్పినట్లు, నీవు ఆ ఇంద్రరథం ఎంత వేగంగా కదిలినా కూడా నీవు స్థిరంగా ఉన్నావు అని మాతలి అర్జునుడితో అన్నాడు. అది అర్జునుడి మహత్తరమైన ప్రభావం. దేవదత్త పూరణతో నివాత కవచులు ఉన్నట్టి మహానగరం ఒక్కసారిగా కంపించింది. ఆ రాక్షసులందరూ వివిధ ఆయుధాలతో యుద్ధానికి వచ్చారు. అయితే అర్జునుడు తన బాణ పరంపరలో శక్తివంతమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు నివాత కవచులతో పాటు రాక్షసులు అందరూ కూడా మరణించారు. ఆ విధంగా గురుదక్షిణ రూపంలో అర్జునుడు నివాత మరియు కవచుని వధించి తిరిగి స్వర్గానికి బయలుదేరారు. అంతేకాదు అక్కడి నుంచి తిరిగి ఆ ఇంద్రరథంతో స్వర్గానికి తిరిగి వెళ్తున్నప్పుడు అర్జునునికి ఒక దివ్యమైన నగరం చాలా వెలుగులు చిమ్ముతూ కనిపించింది. అందులో కూడా రాక్షసులు నివాసం ఉంటున్నారు. పులోమ, కాళిక అనే 2 రాక్షస వనితలు బ్రహ్మవరం చేత వారి రాక్షస సంతానం అక్కడ ఉంటున్నది. ఆ రాక్షస సంతానమే పౌలోమ, కాళికేయులు. వారున్న నగరం దివ్యభోగాలతో ఉంటుంది. వారు దేవదానవులతో మరణం లేని రాక్షసులు. రథసారథి మాతలి ద్వారా వారి రాక్షసత్వం తెలుసుకున్న అర్జునుడు ఆ నగరం వైపుకు ప్రయాణమయ్యాడు. అక్కడ అర్జునుని పైన అక్కడున్న రాక్షసులందరూ కూడా యుద్ధానికి దిగారు. దివ్య అస్త్రాలు ఉన్న అర్జునుడు
వారిలో వారే దాడి చేసుకునే మోహ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తరువాత అర్జునుడు తన బాణ పరంపర ద్వారా వారిని విచ్ఛిన్నం చేశాడు. ఆ కోపంతో వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా వస్తున్న రాక్షసులను చూసి అర్జునుడు దివ్యాస్త్రాలు ప్రయోగించడం తప్పదని శివుడిచే వరం పొందిన పాశుపతాస్త్రం ప్రయోగించారు. అక్కడున్న రాక్షసులందరూ కూడా మరణించి ఆ నగరం ముందు వలె ఒక గంధర్వ నగరంగా మారిపోయింది. మాతలి అర్జునుని సహాయానికి ఎంతో పొగిడాడు. తిరిగి స్వర్గానికి వెళ్ళి ఎంతో సంతోషించిన ఇంద్రుని సత్కారాలు పొందాడు అర్జునుడు. ఆ విధంగా అనేక కార్యాలు ముగించుకొని అతడు భూలోకానికి విజయవంతంగా తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అరణ్యవాసంలో ఉన్న పాండవుల చేత, ముఖ్యంగా ధర్మరాజు చేత ఎంతగానో మెచ్చుకోబడ్డాడు అర్జునుడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇంద్రుడు కూడా ఇక అర్జునుని ఓడించే వీరుడు ఈ ముల్లోకాలలో లేడు అని పాండవులతో చెప్పి వెళ్ళిపోయారు. ఇంత గొప్పవారైన అర్జునుడికి భగవద్గీత అవసరమా లేక మనకి అవసరమా అనే విషయం మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ భగవద్గీత అర్జునునికి చెప్పినా కూడా అర్జునుడు సులభంగా దానిని తెలుసుకోగలిగాడు. నిజానికి భగవంతుడైన కృష్ణుడు కేవలం అర్జునుణ్ణి ఒక కారణంగా చేసుకొని ఆ భగవద్గీతని ద్వాపరం అంతమై కలియుగం మొదలవుతున్న మన కోసమే అందించాడు. మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం 78వ శ్లోకంలో సంజయుడు పలికినట్లు, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువానీతిర్మతిర్మమ. అంటే ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడుడైన అర్జునుడు ఉంటాడో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని సంజయుడు పలికారు. కనుక మనమందరం మనం చేస్తున్న పనుల్లో నీతిగా విజయం సాధించాలంటే తప్పకుండా కృష్ణుడు, అర్జునులు ఉన్న భగవద్గీత చదవాలి. హరే కృష్ణ.